ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ నాదం వినబడితే గాలి కూడా నిశ్శబ్దమవుతుంది. సోల్ ఆఫ్ ధర్మ వర్స ఛానల్కి స్వాగతం. ఇంద్రుడు కర్ణుణ్ణి బ్రాహ్మణ వేషంలో కలవటానికి గల కారణం తెలుసుకోవాలంటే క్రింద ఉన్న లింక్పై క్లిక్ చేయండి. ఆ మాట విన్న క్షణంలోనే కర్ణుడు తన తండ్రి సూర్యభగవానుడు హెచ్చరించిన విధంగానే ఇంద్రుడు కవచకుండలాల కోసం వచ్చాడు అని అర్థం చేసుకున్నాడు. ఈ దానం తన మరణానికి దారితీస్తుందని కర్ణుడికి స్పష్టంగా తెలుసు. కాని కర్ణుడు వెనకడుగు వేయలేదు. అతను చిరునవ్వుతో ఇలా అన్నాడు, దేవేంద్ర, నీవు బ్రాహ్మణుడి వేషంలో వచ్చిన ఉద్దేశం ఏంటో నాకు తెలుసు. కాని ఒక మాట గుర్తుంచుకో, నా ప్రాణాల కన్నా నా దానవీరుడి ధర్మం నాకు గొప్పది. వెంటనే కర్ణుడు ఎటువంటి సంకోచం లేకుండా తన కవచ కుండలాలను తానే తన శరీరం నుంచి విరదీసి ఇంద్రుడికి దానం చేశాడు. ఆ క్షణంలో ఆకాశం మౌనమైంది. సూర్యుడు నిశ్శబ్దంగా చూశాడు. దేవతలు కన్నీళ్లు పెట్టారు. ఇంద్రుడు కదిలిపోయాడు. అలాంటి త్యాగానికి ప్రతిఫలంగా ఇంద్రుడు కర్ణుడికి ఒక వరమిచ్చాడు. అదే శక్తి అస్త్రం. కానీ ఒకే ఒక షరతుతో. ఆ అస్త్రం ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి. కర్ణుడు అంగీకరించాడు. ఆ రోజే కర్ణుడు తన శరీర రక్షణను కోల్పోయాడు. కాని తన ధర్మం, దానవీరత్వం చరిత్రలో శాశ్వతంగా నిలిపాడు. ఇదే త్యాగం కురుక్షేత్రంలో కర్ణుణ్ణి మరణానికి చేరువ చేసింది. శక్తి అస్త్రం ఉన్నా కర్ణుడు ఎందుకు అర్జునుడిపై దాన్ని ఉపయోగించలేదు? అది ఎవరికోసం వినియోగించబడింది? దానికి సమాధానం తదుపరి వీడియోలో తెలుసుకుందాం.